వెల్కమ్ టు స్టూడియోస్ న్యూస్ బులెటిన్ ముందుగా హెడ్లైన్స్. దేశాభివృద్ధి అడ్డుగా కాంగ్రెస్ సిల్చార్ సభలో నరేంద్ర మోడీ. పవన్ కళ్యాణ్ అల్లూరు జిల్లా పర్యటన గిరిజన గ్రామంలో జనసేన ఆవిర్భావ దినోత్సవం. ప్రధాని నరేంద్ర మోడీ అస్సాం ఎన్నికల ప్రచారంలో శనివారం పాల్గొన్నారు. సిల్చార్లో జరిగిన ఎన్నికల ర్యాలీలో ప్రధాని మోదీ మాట్లాడుతూ కాంగ్రెస్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మధ్యప్రాచ్యంలో యుద్ధం మధ్య భారతీయుల్లో ఆందోళన పెంచేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తుందని ఆరోపించారు. అయితే ప్రభుత్వం ప్రజల్లో ఉన్న భయాలను తొలగించేందుకు కృషి చేస్తుందని అన్నారు. భారతదేశ అభివృద్ధిని వ్యతిరేకించే శక్తుల చేతిలో కాంగ్రెస్ కీలుబొమ్మగా మారిందని ప్రధాని ఆరోపించారు. మన దేశ పౌరులు సాధ్యమైనంత తక్కువ కష్టాలను ఎదుర్కొనేలా చూసుకోవడానికి మా ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తోంది. ఈ యుద్ధం దేశ పౌరులపై ప్రభావాన్ని తగ్గించడమే మా లక్ష్యం. ఈ కీలక సమయంలో కాంగ్రెస్ పార్టీ బాధ్యతాయుతమైన రాజకీయ పార్టీగా తన పాత్రను నిర్వర్తిస్తోందని భావించారు. అయితే జాతీయ ప్రయోజనాలకు సంబంధించిన ఈ కీలకమైన పనిలో కాంగ్రెస్ మరోసారి విఫలమైందని దుయ్యబట్టారు. साथियों, आज मैं सिलचर से असम को सावधान सतर्क भी करना चाहता हूं. आपने कांग्रेस को असम से बाहर किया. आज देश का हर राज्य कांग्रेस को सबक सिखा रहा है. कांग्रेस एक के बाद एक चुनाव हार रही है. अब निकट भविष्य में कांग्रेस खुद के पराजय के इतिहास की सेंचुरी मारने वाला है. हार की हताशा से भरी कांग्रेस ने देश के खिलाफ ही मोर्चा खोल दिया है. कांग्रेस के नेता देश को बदनाम करने में जुट गए हैं. आपने देखा है दिल्ली में इतनी बड़ी एआई समिट हुई. आज पूरी दुनिया जब आर्टिफिशियल इंटेलिजेंस एआई को लेकर बहुत ही उत्सुक है. दिल्ली में सफलतापूर्वक विश्व की एक नई आशा पैदा करने वाला एआई समिट हुआ. दुनिया भर के नेता, दुनिया भर की टेक्नोलॉजी कंपनियां, टेक्नोलॉजी के बड़े बड़े लीडर दिल्ली आए थे. कांग्रेस ने इस समिट को बदनाम करने के लिए कपड़ा फाड़ प्रदर्शन किया. अब कांग्रेस के पास खुद के कपड़े फाड़ने के सिवाय कुछ नहीं बचा है. पूरे देश ने कांग्रेस के इस भोंडे और भद्दे प्रदर्शन की आलोचना की. लेकिन दिल्ली में जो कांग्रेस का शाही परिवार है वो इस कांड को भी अपना मेडल बता रहा है. देश को बदनाम करने वालों की वाहवाही कर रहा है. ऐसी कांग्रेस जो देश की विरोधी हो वो किसी राज्य का भला नहीं कर सकती. పవన్ కళ్యాణ్ అల్లూరు జిల్లా పర్యటన సందర్భంగా గిరిజన ప్రాంతాల్లో జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆయన అల్లూరు సీతారామరాజు డిస్టిక్ లోని పాడేరు మండల పరిధిలో ఉన్న నందిగారు గిరిజన గ్రామాన్ని సందర్శించారు. అక్కడ అడవి తల్లి బాట పథకం కింద నిర్మించిన రహదారులను పరిశీలించారు. పవన్ కళ్యాణ్ గిరిజన యువతతో పాటు గ్రామస్తులతో సన్నిహితంగా మాట్లాడి వారి సమస్యలు, అవసరాలు తెలుసుకున్నారు. ఈ కార్యక్రమం ద్వారా గ్రామీణ స్థాయిలో జనసేన పార్టీ ప్రజలతో అనుబంధాన్ని మరింత బలోపేతం చేసుకుంది. ఈ సందర్భంగా గిరిజన సంక్షేమం, అభివృద్ధి మరియు దూర ప్రాంతాలకు రవాణా సౌకర్యాల మెరుగుదలపై ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ఆయన వివరించారు. గ్రామస్తుల మధ్య 40 కుటుంబాల మధ్య జరుపుకొని నేను ముందుకు వచ్చాను. మనస్ఫూర్తిగా నాకు పార్టీ పెట్టిన తర్వాత ఎంత దూరం ప్రయాణిస్తాం ఏమవుద్దో కూడా తెలియదు. కానీ ఈరోజు నాకు చాలా తృప్తిగా ఉంది, చాలా సంతోషంగా ఉంది. ఒకళ్ళని తలుచుకుంటే
మీలాంటి యువత, ప్రజానీకం, ప్రజలు, అన్నదమ్ములు, ఆడపడుచులు మీరు మద్దతుగా ఉంటే 70 సంవత్సరాలుగా రోడ్డు లేని ఈ రోడ్డుకి ఒకసారి ఫోటోలు చూస్తే ఇది ఏ రోడ్డా అని చెప్పి దాని మీద కామెంట్స్ కూడా ఉన్నాయి. నేను కూడా అడిగాను, మన ఉన్నతాధికారులు కూడా అడిగాను, మన ప్రిన్సిపల్ సెక్రటరీ గారిని కూడా, సార్ ఇది నిజంగా రోడ్డు వేసారా లేదంటే ఏఏలో క్రియేట్ చేశారా అని. ఎందుకంటే అంత క్లీన్గా ఉంది రోడ్డు. అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే నేను వచ్చి ప్రత్యక్షంగా పర్యవేక్షించి, అలాగే మనకి జల్ జీవన్ మిషన్ నీళ్ళు ఎలా వస్తున్నాయి, ఏం వస్తున్నాయి, ఇవన్నీ పరిశీలించడానికి వచ్చాను. ఇది మీకు భరోసా ఏం కల్పిస్తుంటే ఇక్కడ సమస్యలన్నీ ఒక రాత్రికి రాత్రి తీరవు. ఇవన్నీ కష్టపడి నిలబడి తీర్చే సమస్యలు ఇవన్నీ. మేము ఈరోజు మీకు ఈ భరోసా ఏం కల్పిస్తే, రోడ్డు వేసినప్పుడు మీకు ఒకటే భరోసా ఏం కల్పించాలంటే ప్రధానమంత్రి గారి సహకారం కానీ, ఈ రోజున ఈ పర్టికులర్ పథకం పూర్తిగా 90% కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి గారి నేతృత్వంలో జరిగే నిధులు, వారు ఇచ్చే నిధుల నుంచి ఈ రోడ్లు వేయగలిగాం. ఇదే నిధులు ఇంతకుముందు కూడా ఉన్నాయి ఇదే నిధులు. ఎందుకు వేయలేకపోయారంటే ఆ డబ్బులు వాళ్ళు ఏం చేసుకున్నారో మనకు తెలియదు. మీకే వాళ్ళ నాయకులు ఎప్పుడు రోడ్ల మీదకి వస్తే అడగండి. మనం అదే నిధుల్ని మళ్లించకుండా ఇది మన పర్టికులర్లీ పీవీటీజీ గ్రూప్స్కి ఇవ్వాలి, వారి అభివృద్ధికి తోడ్పడాలన్న ఒక్క సదుద్దేశంతో ఈరోజు వచ్చి వాళ్ళు 5 సంవత్సరాలు ఉన్నారు, ఒక్క రోడ్డు వేయలేకపోయారు. ఈరోజు మనం వచ్చి మనం దాదాపు 200 మన పార్వతీపురం ఎన్ని చేశాం సార్? హౌ మెనీ కిలోమీటర్స్ వి లేడ్? లాస్ట్ 2 years నుంచి ఈ రోజు దాకా ఇంకా 2 సంవత్సరాలు తక్కువ 460 కిలోమీటర్ల పైచులకు ఇలాంటి రీచ్ అవుట్ అవున రోడ్లకు వేసాం. అంటే దీన్ని బట్టి నేను ఇది మీకు ఏం చెప్తానంటే ఇంకా వేయాల్సిన రోడ్లు చాలా ఉన్నాయి, నీళ్లు ఇవ్వాల్సిన నీటి కనెక్షన్లు చాలా ఉన్నాయి, పిల్లలు స్కూల్స్ని కొత్తగా పెట్టాల్సిన అవసరాలు ఉన్నాయి, ఒకటిగా సమస్యలు అనేకం వస్తూ ఉన్నాయి. ఈరోజు ఒక రోడ్డు వేయడానికి వస్తే మనకి ఇక్కడ పండే పంటకి మేము వెళ్ళటానికి పక్క ఊర్లకు పోవడానికి కొంచెం కనెక్టింగ్ రోడ్లని, ఇవన్నీ చేయడానికి మేము సంసిద్ధంగా ఉన్నామని చెప్పడానికి, పారిపోవడానికి ఉండి నిలబడి సమస్యను తీర్చడానికి ఉన్నామని చెప్పడానికి మన నందిగారు గ్రామం నుంచి నేను ఈ రోజున జనసేన ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం తరఫున గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి తరఫున మీ అందరికీ నేను ఈ మాట తెలియజేస్తాను. అలాగే మీరందరూ, నేను మీ చేత జేజేలు ఎప్పుడు కొట్టించుకుంటానంటే మీరు వచ్చే ఎన్నికల్లో మమ్మల్ని దిగ్విజయంగా గెలిపించండి. ఈసారి పాడేరు వాళ్ళకి ఇచ్చారు, అరకు వాళ్ళకి ఇచ్చారు, ఈసారి ఎన్డీఏ కూటమిని దిగ్విజయంగా వంట గ్యాస్ కొరతపై కేంద్రం కీలక ప్రకటన చేసింది. దేశంలో గ్యాస్ సంక్షోభం లేదని 30% ఎల్పీజీ ఉత్పత్తిని పెంచినట్లు వెల్లడించింది. అలాగే భారత్ లో పెట్రోల్ కొరత కూడా లేదని తెలిపింది. గ్యాస్ కొరత లేకుండా బ్లాక్ మార్కెట్ పై చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపింది. రాష్ట్రాలకు కిరోసిన్ కూడా కేటాయించినట్లు పేర్కొంది. వంట గ్యాస్ గురించి ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పెట్రోలియం శాఖ జాయింట్ సెక్రటరీ సుజాత శర్మ తెలిపారు. The states have been requested to identify the locations in the district for the distribution of kerosene. जो regular allocation से अलग से ऊपर 48,000 KL का केरोसिन का एलोकेशन भारत सरकार ने किया है, उसके संबंध में स्टेट गवर्नमेंट्स और यूनियन टेरिटरीज से रिक्वेस्ट की गई है कि वो डिस्ट्रिक्ट में 1 या 2 जगह आइडेंटिफाई करें जहां पर इसका डिस्ट्रीब्यूशन किया जा सके. ऑल्टरनेट फ्यूल ऑप्शंस को एक्टिवेट करने के लिए कोल इंडिया हैज़ ऑलरेडी इशूड द ऑर्डर सो दैट द कोल इज मेड अवेलेबल टू स्मॉल, मीडियम एंड अदर कंज्यूमर्स. स्मॉल, मीडियम और अदर कंज्यूमर्स, स्पेशली द होटल्स एंड द रेस्टोरेंट्स, हॉस्पिटैलिटी को कोल की उपलब्धता इंश्योर कराने के लिए कोल मिनिस्ट्री के द्वारा ऑलरेडी ऑर्डर इशू किया जा चुका है. अंत में मेरी आपके द्वारा सभी देशवासियों से अपील है कि घबराएं नहीं, पैनिक बुकिंग से बचें. इसके अलावा एलपीजी डिस्ट्रीब्यूटर के पास जाकर लाइन लगाने की आवश्यकता नहीं है. మూసీ నదికి డిపిఆర్ ప్రిపేర్ అయితే ప్రజల ముందు పెట్టాలని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. ఒకవేళ డిపిఆర్ ప్రిపేర్ అవ్వకపోతే ప్రజల ఇల్లు ఎందుకు కూలగొడుతున్నారని ప్రశ్నించారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ డిపిఆర్ ఇవ్వడానికి 18 నెలలు పడుతోందని రేవంత్ రెడ్డి జనవరిలో జరిగిన అసెంబ్లీలో చెప్పారన్నారు. అలాంటప్పుడు డిపిఆర్ రాకుండా 10,017 ఇళ్లు కూలుస్తారని, ప్రజలకు నోటీసులు ఎలా ఇస్తారని మండిపడ్డారు. అదికి డిపిఆర్ వచ్చిందా? ఇప్పుడు నీ ప్రాజెక్టుకు నువ్వు చేయబోతున్నటువంటి ప్రాజెక్టుకు
డిపిఆర్ ప్రిపేర్ అయిందా? డిపిఆర్ ఉంటే పబ్లిక్ డొమైన్లో పెట్టు, ప్రజల ముందు పెట్టు. ఒకవేళ డిపిఆర్ ప్రిపేర్ కాకపోతే ఎందుకు నువ్వు పేదల ఇల్లు కూలుస్తున్నావు? ఎందుకు ఆ పేద మధ్యతరగతి ప్రజలకు నోటీసులు ఇచ్చి నిద్రలేని రాత్రులు ఎందుకు గడిపేలా చేస్తున్నావు? నేను అసెంబ్లీ డాక్యుమెంట్ మీ ముందు పెట్టబోతా ఉన్నా. ఇది మొన్న పోయిన అసెంబ్లీ సెషన్లో జనవరి 2026. ఇది దిస్ ఆన్సర్ ఈజ్ అప్రూవ్డ్ బై హానరబుల్ చీఫ్ మినిస్టర్ కింద చూడండి. ఈ సమాధానము ముఖ్యమంత్రి యొక్క సంతకంతో ఆమోదంతో ఆ శాసనసభలో పెట్టామని, ఇది శాసనసభలో ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి సమాధానం. క్వశ్చన్ నంబర్ 1363. The details of the progress achieved regarding the Musi revitalization project. ఇందులో ఆన్సర్ ఏమంటారంటే, the consortium will study, plan, analyze, design, prepare and submit the following DPR in 18 months from Usman Sagar to Gauravelli and Himayat Sagar to Bapu Ghat. హిమాయత్ సాగర్ టు బాపు ఘాట్ డిపిఆర్ ఇవ్వడానికి 18 నెలలు పడుతుంది అని ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో ఇచ్చిన సమాధానం. ఎప్పుడు ఇచ్చిన? మొన్న జనవరిలోని. ఇప్పుడు నెల రోజుల కింద, 2 నెలల కింద ప్రభుత్వం ఇచ్చిన సమాధానం ఇది. బాపు ఘాట్ నుంచి హిమాయత్ సాగర్ వరకు డిపిఆర్ ఇవ్వడానికి 18 నెలలు పడుతుంది, మేము ఒక కన్సార్షన్కి ఇచ్చినాము అని ప్రభుత్వం సమాధానం చెప్పింది. అంటే నీ డిపిఆర్ రావడానికే ఇంకా 18 నెలలు పడుతుంది. డిపిఆర్ఏ రాకుండా పేదలకు ఎట్లా నోటీసులు ఇచ్చినావు? డిపిఆర్ రాకుండా ఇండ్లు ఎట్లా కూలగొడుతున్నావు? అసలు నీ డిపిఆర్లో ఏమున్నదో తెలియదు కదా. డిపిఆర్ ఏమనిస్తుంది ఏజెన్సీ? ఎంత బఫర్ ఉండాలి, ఎట్లా గాంధీ స్టాచ్యూ కట్టాలి, ఎంత దూరం ల్యాండ్ ఎక్వైర్ చేయాలి, అవన్నీ బేసిక్ థింగ్స్ ఎక్కడొస్తాయి? డిపిఆర్లో వస్తాయి. దెర్ ఈజ్ నో డిపిఆర్ ఎట్ ఆల్. డిపిఆర్ రావడానికే 18 నెలలు పడుతుంది అని అసెంబ్లీలో నువ్వే సమాధానం చెప్పినవు. డిపిఆర్ లేకుండా ఎందుకు పేదలకు నోటీసులు ఇచ్చినావు? ఎట్లా, ఏ బేసిస్లో నోటీసులు ఇచ్చినావు? డిపిఆర్ఏ లేకుండా 10,017 ఇండ్లు కూలుస్తాము అని గెజిట్ నోటిఫికేషన్ ఎట్లా ఇచ్చినావు? వితౌట్ డిపిఆర్ నువ్వు ఈ నంబర్ ఎట్లొచ్చింది? 10,017 ఇండ్లు కూలుస్తాము అనే నంబర్ ఎట్లొచ్చింది వితౌట్ డిపిఆర్? దీనికి సమాధానం చెప్పాలి. నీ డిపిఆర్ 18 నెలలకు వచ్చేది ఉంటే ఇప్పుడే ఆ పేదలకు ఎందుకు నోటీసులు ఇస్తున్నావు? ఎందుకు బుల్డోజర్లు పంపుతున్నావు? ఎందుకు ఆ ప్రజలకు నిద్ర లేకుండా చేస్తున్నావు? ఎందుకు ఆ పేదల ఇండ్లు చాదర్ఘాట్లో 300 ఇండ్లు కూల్చినావు? దీనికి సమాధానం చెప్పు. దిస్ ఈజ్ మై క్వశ్చన్ నంబర్ 1. రేవంత్ రెడ్డి సర్కార్ పేదల ఇళ్లపై బుల్డోజర్లతో యుద్ధం చేస్తుందని మాజీ మంత్రి హరీష్ రావు ఎద్దేవా చేశారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ, అక్కడ ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధంలో బాంబులతో ఇండ్లు కూలిపోతుంటే ఇక్కడ రేవంత్ రెడ్డి బుల్డోజర్లతో ఇల్లు కూల్చుతున్నాడు. డబ్బులే లేవంటున్న సర్కారు 1.50 కోట్లతో మూసీ సుందరీకరణ అంటోంది. మూసీ ప్రాజెక్టు కోసం ఇప్పుడు 10,000 ఇల్లు కూలగొడతామని ఆర్డర్ ఇచ్చారు అని మండిపడ్డారు. ఇవాళ మనం రోజు ఈ గత నెల రోజుల నుంచి టీవీ చూస్తూ ఉంటే అక్కడ గల్ఫ్లో యుద్ధం జరుగుతూ ఉంది. ఇరాన్ గల్ఫ్ యుద్ధంలో అక్కడ రాకెట్లు పడతా ఉంటే, ఇండ్లు కూలిపోతూ ఉంటే మనకు బాధ అవుతూ ఉంది. ఆ యుద్ధంలో అక్కడ బాంబులతోని ఇండ్లు కూలిపోతూ ఉంటే ఇక్కడ రేవంత్ రెడ్డి ఏమో బుల్డోజర్లు పెట్టి ఇల్లు కూలుస్తూ ఉన్నాడు. హైడ్రా పేరిట, మూసీ పేరిట. ఏ యుద్ధం లేదు కానీ రేవంత్ రెడ్డి బుల్డోజర్లు ఇక్కడ పేదల ఇండ్లు కూలుస్తూ ఉన్నాయి. పేదల మీద రేవంత్ రెడ్డి బుల్డోజర్లతో యుద్ధం చేస్తూ ఉన్నాడు. ఇది 10,017 ఇండ్లు కూల్చుడేంది? మూసీ నదిని శుభ్రం చేయడానికి 10,017 ఇండ్లు కూల్చాల్సిన అవసరం ఏంది అని సూటిగా అడుగుతా ఉన్నాం. నాగర్ కర్నూలులో ప్రేమ పేరుతో 3 బాలికలు లోపరుచుకొని అశ్లీల వీడియోలు చిత్రీకరించిన కేసులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. 3లో ఓ బాలిక గర్భం దాల్చడంతో నిందితుడు కొల్లాపూరులో అబార్షన్ చేయించాడు. అక్రమ అబార్షన్కు సహకరించిన ఆసుపత్రిని సీజ్ చేసి 2 డాక్టర్లు, 1 నర్సును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మైనర్ అయిన నిందితుడిపై 3 వేర్వేరు పోక్సో కేసులు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. డీఎస్పీ శ్రీనివాసులు ఆధ్వర్యంలో లోతుగా విచారణ కొనసాగుతోంది. డిఎంహెచ్ వారికి డిఎస్పీ గారు లెటర్ ఇచ్చారు. సో దానిలో భాగంగా డిఎస్పీ శ్రీనివాస్తో పాటు లోకల్ సిఐ తోటి నేను ఇక్కడ విజిట్ చేయడం జరిగింది. దానికి సంబంధించి మేము పూర్తి ఆధారాలు అంటే ఓపీ రిజిస్టర్ కార్డు నుంచి రిమైనింగ్ అన్ని మేము వెరిఫై చేస్తున్నాము. దీనికి సంబంధించి ఎస్పీ గారితో, కలెక్టర్ గారితో మాట్లాడడం జరిగింది. ప్రస్తుతానికైతే మాకు ఒక కమిటీ ఉంటుంది ఏదైనా హాస్పిటల్ పూర్తిగా సీజ్ చేయాలంటే. ఎస్పీ గారి ఆదేశాల మేరకు
మనకు డిఎస్పీ గారు చెప్పిన దాని ప్రకారం మాకు సీజీఎం అని వచ్చింది కాబట్టి ఆ కమిటీ నిర్ణయం ప్రకారము నైట్ లేకపోతే మార్నింగ్ కలెక్టర్ గారిని కలిసి ఆ కమిటీలో మాట్లాడి చేస్తాము. ఇప్పుడు ఏదైతే మనకు స్కానింగ్ పరికరాలు ఉన్నాయో ఆ రూమ్ ని మాత్రం తాళం వేస్తున్నాం ప్రస్తుతానికి. పూర్తిగా రిపోర్ట్స్ అన్ని మేము స్టడీ చేసిన తర్వాత చెప్తామండి. అది అప్పుడే తెలియదండి. ఇంకా పోలీస్ వాళ్ళకి నేనంటే సీజ్ చేశాను కాదు, అది పోలీస్ వాళ్ళ దగ్గర నుంచి మనకు వచ్చింది. ఇక్కడ అబార్షన్ జరిగినట్టు ఇన్ఫర్మేషన్ వచ్చింది కాబట్టి వాళ్ళు రికార్డ్స్ అన్ని వెరిఫై చేస్తున్నారు. దాని ప్రకారం పోలీసు వాళ్ళు ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ దాని ప్రకారం మేము కూడా సీజ్ చేయడం జరుగుతుంది. ప్రస్తుతానికి అలాంటిది ఏం రండి, ఇంకా నిజాలు బయటపడ్డాయి ఇంకా అప్పుడే ఏం నిర్ధారణ మాకు కాలేదు. పోలీసు వాళ్ళు ఇచ్చిన దాని ప్రకారం మేము సీజ్ చేయడం కోసం వచ్చాము. దానికి ఒక కమిటీ ఉంటుంది. కలెక్టర్ గారు చెప్పిన దాని ప్రకారం మేము రేపు మార్నింగ్ వచ్చి కమిటీ అప్రూవల్ తీసుకొని చేస్తాము. మెదక్ జిల్లా నర్సాపూర్ 10వ తరగతి పరీక్షల సందర్భంగా 9:30 పరీక్ష సమయం గంట ముందే విద్యార్థులు తల్లిదండ్రులు సెంటర్ల వద్దకు వచ్చి రోల్ నెంబర్ చూసి పంపించడం జరిగింది. గట్టి బందోబస్తుతో పోలీస్ శాఖ వాచ్ ఎలక్ట్రానిక్ వస్తువులు ఏమున్నా బయటకు పంపించడం జరిగింది. ప్రస్తుతం ఇప్పటికైతే ప్రశాంత వాతావరణంలో 6 సెంటర్లు ఉన్నాయి. ఎంఈఓ తారాసింగ్ ఎగ్జామ్ సెంటర్లను పరిశీలించడం జరిగిందని తెలిపారు. కొంచెం మంచి చెక్ చేయం. మీరు అందరు దూరం పోవాలి, ఇక పంపించే కదా అందరు దూరం పోవాలి. అదే గణేష్ అదే మళ్ళీ దానికి ఈరోజు ఇప్పుడే లోపలికి పోయింది ఒక 5 నిమిషాలు. విశాఖపట్నం నగరంలో వరుస దొంగతనాలకు పాల్పడిన ఓ యువకుడిని కంచరపాలెం క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. వెస్ట్ సబ్ డివిజన్ క్రైమ్ ఇన్ఛార్జ్ ఏసీపీ అన్నేపు నరసింహమూర్తి కేసు వివరాలు మీడియాకు వెల్లడించారు. బ్యాటింగ్లకు అలవాటు పడిన విజయనగరం జిల్లా సాలూరు మండలం బుజ్జంపేటకు చెందిన మరడ అరవింద్ నగరంలోని గోపాలపట్నం, పెందుర్తి, గాజువాక ప్రాంతాల్లో వరుసగా 6 దొంగతనాలకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. ఈ నెల 7వ తేదీన బుచ్చిరాజుపాలెం, గణేష్ నగర్ ప్రాంతంలో రేగిడి కళావతి ఇంట్లో దొంగతనం జరిగింది. ఉదయం ఇంటికి తాళం వేసి వెళ్లిన కుటుంబ సభ్యులు సాయంత్రం తిరిగి వచ్చేసరికి ఇంటి తలుపులు తెరిచి ఉండడంతో బీరువాలోని వస్తువులు చిందరవందరగా పడి ఉండటాన్ని గమనించారు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి సాంకేతిక పరిజ్ఞానంతో విచారణ చేపట్టి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి వద్ద నుంచి సుమారు 10 లక్షల రూపాయల విలువైన 500 గ్రాముల వెండి వస్తువులు, 60 గ్రాముల బంగారు ఆభరణాలు, ఒక ద్విచక్ర వాహనం, ల్యాప్టాప్, సెల్ ఫోన్ ను స్వాధీనం చేసుకున్నారు. కేసును చాకచక్యంగా ఛేదించిన వెస్ట్ సబ్ డివిజన్ క్రైమ్ సిఐ చంద్రమౌళి, ఎయిర్పోర్ట్ క్రైమ్ ఎస్ఐ రవికిషోర్, హెడ్ కానిస్టేబుల్ జి త్రిమూర్తులను ఏసీపీ అభినందించారు. అరెస్టు చేసిన నిందితుడిని పోలీసులు రిమాండ్కు తరలించారు. 7వ తారీఖున రేగిడి కళావతి అని చెప్పి బుచ్చిరాజుపాలెం నుంచి వాళ్ళ బంధువుల ఇంటికి వెళ్ళింది. మళ్ళీ ఈవినింగ్ వచ్చి చూసుకునేసరికి ఆ ఇల్లు డోర్ పగలగొట్టబడి ఇంటి లోపలికి వెళ్ళి కొన్ని వస్తువులు దొంగతనం అయినట్టు, బంగారు వస్తువులు దొంగతనం అయినట్టు ఆమె గుర్తించి ఒక ఫిర్యాదు అనేది ఎయిర్పోర్ట్ పోలీస్ స్టేషన్లో ఇవ్వటం జరిగింది. ఆ ఫిర్యాదుని కేసు నమోదు చేసిన తర్వాత ఎయిర్పోర్ట్ ఎస్ఐ గారు రవికిషోర్ గారు, వెస్ట్ సిఐ గారు
చంద్రమౌళి గారికి కలిసి మిగతా గోపాలపట్నం ఎస్ఐ గారు, పెందుర్తి ఎస్ఐ గారు, కంచరపాలెం ఎస్ఐ గారు వీళ్ళందరితో కలిపి టీమ్స్గా ఫామ్ చేసి టెక్నికల్ ఇన్వెస్టిగేషన్ చేపట్టడం జరిగింది. ఈ ఇంటి వైపు ఎవరు వచ్చారు, ఆ ఇంటికి వచ్చే సీసీటీవీస్ అన్ని కూడా వెరిఫై చేయడం జరిగింది. ఆ మార్గంలో ఉండి తర్వాత డిజిటల్ ఇన్వెస్టిగేషన్ కూడా చేయడం జరిగింది. ఆ నేరం జరిగే సమయంలో ఆ ప్రాంతంలో ఎవరెవరు అటువైపు పరిసర ప్రాంతాల్లో ఎవరెవరు సంచరించారు, ఎవరెవరు మూమెంట్ అక్కడ ఉంది అని ఇన్డెప్త్ ఇన్వెస్టిగేషన్ చేసేసరికి వాళ్ళు టెక్నికల్గా కొన్ని ఆధారాలు సేకరించడం జరిగింది. దాన్ని బట్టి ఆ ఏరియాలో ఎక్కడెక్కడ ఉన్న పెట్టి వెండర్స్, షాప్స్ వాళ్ళని కూడా విచారించి వాళ్ళ దగ్గర జరిగిన ట్రాన్సాక్షన్స్ని పరిశీలించడం జరిగింది. ఆ ట్రాన్సాక్షన్స్లో భాగంగా కొన్ని క్లూస్ వచ్చిన తర్వాత దాన్ని డెవలప్ చేసి డిజిటల్గా డెవలప్ చేసి టెక్నికల్గా డెవలప్ చేసిన తర్వాత ఈ ముద్దాయిని మరడా అరవింద్ అని చెప్పేసి విజయనగరం వాస్తవ్యుడు ఆయనగా గుర్తించడం జరిగింది. ఆయన చరిత్ర చూస్తే గతంలో ఆయనకి విజయనగరంలో క్రిమినల్ కేసెస్లో ఇన్వాల్వ్ అయిన చరిత్ర ఆయనకి, నేర చరిత్ర ఆయనకు ఉంది. తద్వారా ఆయన్ని పట్టుకొని వెస్ట్ సిఐ గారి టీము చాకచక్యంగా ఆయన పట్టుకొని ఆయన్ని విచారించిన తర్వాత టెక్నికల్ ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత ఆయన దాదాపు 6 నేరాల్లో ఆయన పాత్ర ఉండేటట్టు కనిపించింది. ఆయన ఉచ్చరాజుపాలెం, గోపాలపట్నం, పెందుర్తి, గాజువాక ఈ ప్రాంతాల్లో ఇంట్లో యజమానులు లేని సందర్భంలో తాళాలు పాల్గొట్టి ఇంట్లోకి ప్రవేశించి దొంగతనాలు చేయటం, బంగారు వస్తువులు పట్టుకుపోవటం, వెండి వస్తువులు పట్టుకుపోవడం, అలాగే ల్యాప్టాప్ కూడా ఒకటి పట్టుకుపోవటం, మోటార్ సైకిల్ కూడా పట్టుకుపోవటం జరిగింది. వివిధ రకాలైన నేరాలు ఈయన చేశాడు. చాలా చాకచక్యంగా, చాలా నైపుణ్యంగా వెస్ట్ సిఐ గారు, చంద్రమౌళి సిఐ గారి టీము అతన్ని పట్టుకొని సుమారు 58 గ్రాముల బంగారం, 6 కేసుల్లో 58 గ్రాముల బంగారం, సుమారు 1/2 కిలో వెండి, ల్యాప్టాప్, ఫోను ఇవన్నీ కూడా సీజ్ చేయడం జరిగింది. 2 వీలర్ కూడా ఒకటి సీజ్ చేయడం జరిగింది. ఇంకా ఈయన ఏ నేరాలు చేశాడు, ఎక్కడెక్కడ ఈయన తిరిగాడు అనే దాన్ని కూడా కూలంకుషంగా ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.